ఏటికేడు మిరప సాగువేం పెరిగిపోతోంది. నారు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చు ఆకాశాన్ని తాకుతోంది. నీటి కొరత, చీడపీడల సమస్య రెట్టింపవుతోంది. ఎన్నో ప్రతికూల పరిస్థితులకు రైతులు ఎదురెదినా దిగుబడులు మాత్రం పెరగడం లేదు. కనీస మద్దతు ధర దక్కడం లేదు. మిరపపై మమకారంతో పంట వేసిన పశ్చిమ గోదావరి జిల్లా రైతులు ఈ ఏడాది చేతులు కాల్చుకుంటున్నారు. ఎకరానికి ₹1,00,000 పైగా పెట్టుబడి పెట్టిన రైతన్నలకు ఫలసాయం ఊరట కలిగించకపోగా మార్కెట్లో ధర కూడా 7,000 మించి పలకడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతాలైన లింగపాలెం, చింతలపూడి, ద్వారకా తిరుమల, భీమడోలు, పెదవేగి మండలాల్లో మిరప ఎక్కువగా సాగవుతోంది. పొగాకు తర్వాత రైతులు మిరపను అధికంగా పండిస్తారు. అయితే కొన్నేళ్లుగా మిరప వేసిన రైతులు ఒడిదుడుకులకు గురవుతున్నారు. అన్ని రకాల ఖర్చులు పెరిగి ఎకరానికి 1,00,000 నుంచి 1,40,000 వరకు పెట్టుబడి అవుతుంటే వర్షాభావం, నీటి కొరత కారణంగా దిగుబడులు దిగజారిపోతున్నాయి. ఈ ఏడాదైతే పంట వేసిన దగ్గర నుంచి కర్షకులు తీవ్రంగా నీటి ఎద్దడిని ఎదుర్కొన్నారు. అలాగే తెగుళ్లు పంటను పీల్చి పిప్పి చేశాయి. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేక పిందె ముడుచుకుపోయి కాయల దిగుబడి బాగా క్షీణించింది. వీటన్నింటికీ తోడు ధర కూడా పతనం కావడంతో మిరప సాగు చేసిన రైతులకు దిక్కుతోచడం లేదు. ఈ తెగుళ్ళ వల్ల కొంత వాటర్ లేకపోవడం, కొంత కూలీలు రేట్లు పెరగడం, కొంత మందుకట్టల రేట్లు పెరగడం, కొంత మరి పై మందుల రేట్లు పెరగడం, కొంత మార్కెట్ డౌన్ అయిపోవడం, కొంత దీనికి ప్రధానమైన సమస్య ఏంటంటే మార్కెట్ తగ్గిపోవడం వల్లండి. దానివల్ల మేము మిరప తోటలు తగ్గించుకోవడం జరుగుతుందండి. ఈ తోట మాకు ఎప్పటి నుంచి పెట్టామండి. ఈ ఏడు మరీ ఇట్లా అయిపోయి దీనికి ఎక్కడ చాలా మందులు కొట్టాం. చేలో చాలా ఎన్ని మందులు కొట్టినా ఎక్కడ కొట్టినా ఈ రికవర్ అవుతులా. రికవర్ అవ్వక ఇట్లా ఎరు వచ్చేసి కాయ పూత మట్టికి నిలబడుతుంది. అవి పెంద వచ్చి ముడుచుకుపోయి సన్నగా అయిపోతున్నాయి. ఇటు అయిపోయి మొత్తం ఆగలేకపోయి దిగుబడి వచ్చే సమయం అండి. మరి పొండుకాయ కాపుతో కూడా ఆస్కారం లేదు. సాపుకాయ గట్ట వస్తే సాపుగా వస్తే పొండుకాయకి రేటు వద్దాయి. ఈ కాయ తీసుకొచ్చి మార్కెట్లోకి వెళ్తే మాకు అసలు ఏం రేటు రాదండి. నమ్ముకున్న పంటై నట్టేటా ముంచుతున్న కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏడాదికేడాది మిరప విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. 2011లో 10,000 హెక్టార్లలో సాగైన పంట 2012కు వచ్చేసరికి 6,000 హెక్టార్లకు పడిపోయింది. ఇక 2013లో 3,000 హెక్టార్లకు క్షీణించగా గతేడాదిలోనైతే 1,500 హెక్టార్లకు మించలేదు. పెట్టుబడులు భారం కావడం, గిట్టుబాటు ధర లభించకపోవడమే రైతులు మిరపను తగ్గించడానికి గల ప్రధాన కారణం. ఈ ఏడాదిలో కర్షకుల నీటి కోసం నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. బోర్లతో నీరు పెడదామన్నా భూగర్భ జలాలు అందలేదు. నీటి కొరత, పంట దిగుబడి నాణ్యతపై ప్రభావం చూపడంతో రైతులకు ఖర్చులు తిరిగి వచ్చే సూచనలు కనిపించడం లేదు. మిరపతోట స్టార్టింగ్ అంటేనండి చాలా పెట్టుబడితో కూడుకున్న పని అండి. అది 1,40,000 అవుతుంటానండి. ఒక రైతుకు వచ్చి 30 క్వింటాలు అవుతున్నాయి, 25 క్వింటాలు అవుతున్నాయి, 15 క్వింటాలు అవుతున్నాయండి. 30 క్వింటాలు అయిన రైతుకు అయితే మిగులుతున్నాయి కానండి. 15 క్వింటాలు అయిన రైతుకి కనీసం 40,000 పోతుందండి. మెయిన్ ధర్మాజిగూడెం వచ్చి వాటర్ ప్రాబ్లం అండి. ఒక ఎకరానికి తడి పెట్టాలంటే 1000 నుండి 1,500 అవుతుందండి. అయినా 1,500 అయినా రైతులు కొనుక్కుందారంటే ఆ ఇబ్బంది నీరు వాటర్ అనేది లేదండి. ఈ సంవత్సరం నీటి వనరు లేక మోటార్ ద్వారా నీరు కొనుక్కుని తల్లేసుకోవాల్సి వస్తుంది. దానివల్ల మేము పచ్చికాయ కొయ్యలేక పొండుకాయ ఉంచుకున్నాము. ఇప్పుడు తీరా కోసిన తర్వాత రేటు లేక కోల్డ్ స్టోరేజ్ దాచుకోవాల్సి వస్తుందండి. ఇప్పుడు ప్రస్తుతం నీరు లేక కాయ ఒడిలిపోతుంటే మళ్ళీ ఇప్పుడు గంటకి ₹50 ఇచ్చి మోటార్ పెట్టి తడుపుతాకి నీరు తీసుకుని వెళ్తున్నామండి. పచ్చిమిరప ధర బాగానే ఉన్నా ఎండుమిర్చికే ధర లేకుండా పోయింది. ఆశాజనక ధర కోసం శీతల గిడ్డంగుల్లో పెడుతున్న అద్దెల భారం పెరగడమే తప్ప గిట్టుబాటు ధర దక్కడం లేదు. నిరుడు ఇదే సమయంలో క్వింటా 11,000 పలికిన మిరప నేడు 7 నుంచి 8,000 మధ్య విక్రయమవుతోంది. తమ రెక్కల కష్టాన్ని దళారులు దోచుకుంటున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్వింటాకు 9 నుంచి 10,000 ధర వస్తే గాని పెట్టుబడులు దక్కడం కష్టమని వాపోతున్నారు. పచ్చిమిర్చి అయితే ₹1,000 నుంచి 1,200 ఉందండి. ఎండుమిర్చి అయితే 7,500, 7,000 అలా ఉంది. ఎండుమిర్చి ఆ రేట్ అయితే గిట్టుబాటు కాదండి. గిట్టుబాటు ధర లేదు. అది దాని గురించి ఎక్కువ శాతం మొక్కజొన్న పంటలో ఇవి వేస్తున్నాం. ఈ కూలీలు దొరక నానా అవకతవకలు పడుతున్నాం. వాటర్ సదుపాయం లేదు సార్. ఎకరానికి 16 క్వింటాలు 17 క్వింటాలు మిర్చి అవుతుంది. రేట్ లేదండి. 7,000 మించి ఉంటున్న రేటు. ముందు కట్ట ఖరీదు ₹1,250. అటు ముందు కట్టలు కొనలేకపోతున్నాం. ఇటు నీళ్లు ఇబ్బంది పడుతున్నాం. ఈ మిరపకాయ కళ్ళాల్లోకి వచ్చి దళారులు అసలు రాగలేదు. వచ్చిన అతి తక్కువగా అడుగుతున్నారు సార్. వాళ్ళందరూ ఏకమైపోయి ఒక 6,000 ఇస్తావా 7,000 ఇస్తావా అని అడుగుతున్నారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు చేపట్టకపోతే మిరప సాగు మరింతగా తగ్గడం ఖాయం.